హలో అండి. వాకిలి పరిస్థితి చూసారా ఎలా ఉందో? ఈ విధంగా అయితే ఉంది. ఇది ఎందుకు ఇలా ఉందంటే, మేము మొక్కలకి నీళ్ళు పోస్తాం గదా! అవి నార్మల్ ప్లెయిన్ వాటర్ పోయము. అందులో ఏదో ఒకటి మిక్స్ చేసి టీ పొడో, కూరగాయల చెత్తో ఇట్లా ఏదో ఒకటి మిక్స్ చేసి వాటర్ పోస్తూ ఉంటాము. ఆ వాటర్ వచ్చేసి అట్లా మరకలు పడ్డాయన్నమాట. ఎక్స్‌ట్రా వాటర్ అన్నీ కిందికి కారిపోయి ఆ విధంగా మరకలు పడ్డాయి. ఒకవైపు అలా ఉంటే, ఇంకొక వైపు చూడండి, నేను పిచ్చుకల కోసం వేసిన బియ్యం అన్నీ కూడా ఇలా కింద పడిపోయి ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇవాళ నేను వాకిలి కడుగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇదిగోండి వచ్చేసాయి పిచ్చుకలు. ఈ జంట పిచ్చుకలు ఎంత బాగుంటున్నాయో చూస్తుంటే. ఒకటేమో లోపలికి వెళ్ళిపోయింది, గడ్డి లాంటిది ఏదో తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొకటేమో బయట కాపలాగా నించుందనమాట. అది లోపల ఏం చేసిందో ఏంటో తెలియదు కానీ చాలాసేపే వెళ్ళిందండి. అది ఎప్పుడు బయటికి వస్తుందా అని నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా డే మొత్తం వీటికి ఇదే పని అనమాట. ఎక్కడి నుంచో అక్కడ నుంచి ఇలా ఏరుకొచ్చి ఈ విధంగా లోపల గూడైతే కట్టుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ వాకిలి కడుగుదామని చెప్పి బకెట్లో వాటర్ తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ అట్ట డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్న చైర్లో పెట్టేస్తూ ఉన్నాను. అయితే ఈ అట్ట డబ్బాలు ఏవైనా ఉన్నా సరే, చిన్నవైనా పెద్దవైనా, మనం అస్సలు పడేయకుండా మంచిగా తీసి పెట్టుకోవాలి. ఇది ఏదో ఒక రకంగా మనకి యూజ్ అవుతుంది కదా. అంటే మేము అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఈ అట్ట డబ్బాలనే మేము, అంటే కొంచెం పెద్ద సైజువి, అవి మేము ఎంత 30 రూపీస్కో 50 రూపీస్కో తీసుకున్నామండి ఒక్కొక్క డబ్బా. ఇంకా అమ్మ అయితే ఈ డబ్బాలు నాకు క్రాఫ్ట్ కోసం తీసి పెట్టమని చెప్పింది. ఇంకా దేనికో దానికి మనకి యూజ్ అవుతుంది. చిన్న వస్తువులో లేకపోతే లైట్ వెయిట్ వస్తువులో మనం స్టోర్ చేసి పెట్టుకోవడానికి మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ అమ్మకి క్రాఫ్ట్కి యూజ్ చేయకపోతే అమ్మ కనుక ఇవన్నీ కూడా నేను భద్రంగా దాచిపెడతాను. అందులో ఏమన్నా వస్తువులు ప్యాక్ చేసి పెట్టేయచ్చు, మనం రెగ్యులర్గా యూజ్ చేయము అనుకున్నవి. సో ఇలా కాకుండా నార్మల్గా దగ్గరకు అన్ని టేపు ఇలా తీసేసి దగ్గరగా మడిచి పెట్టేయచ్చు కదా. నాకు ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు అది ఆలోచన వచ్చిందనమాట. యాక్చువల్గా ఇవి పార్సల్స్ అన్నీ వచ్చినప్పుడు గబగబా తీసుకుని డబ్బాలు బయట పెట్టేశాను. తర్వాత నుంచి వీటిని పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా నీట్గా దగ్గరకని పెట్టాలి ఇంకా ఈసారి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మాకు నిన్న బీభత్సమైన గాలివాన వచ్చిందండి. నిన్న ఫుల్ గాలి, బయట వస్తువులు ఏమైనా ఎగిరిపోతాయేమో అన్నంత విపరీతమైన గాలి వచ్చింది. అలాగే వర్షం కూడా విపరీతంగా పడింది. దానికి తోడు ఇంకా కరెంటు పోయింది. చాలాసేపటి దాకా కరెంట్ రాలేదు. విపరీతంగా దోమలు, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం, ఇవన్నీ అయినాయి. ఇంకా ఎప్పటికో కరెంట్ అయితే వచ్చింది కానీ దాన్ని ఏమంటారు, వోల్టేజ్ ప్రాబ్లం అనమాట. సో ఇంకా ఆ గాలికి మొత్తం ఎక్కడెక్కడ నుంచో చెత్త అంతా కొట్టుకొచ్చింది. అందుకే ఫస్ట్ ఇంకా చీపురుతో అంతా క్లీన్ చేసేసి చెత్త ఎత్తేసి ఇప్పుడు వాకిలైతే కడుగుతున్నాను. యాక్చువల్గా వాకిలి కడిగేటప్పుడు మొత్తం బురద ఉందని చెప్పాను కదా, అందుకని ఇంకా చీపురుతో ఫస్ట్ రుద్దేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా అమ్మ దగ్గర ఒక బ్రష్ ఉందండి. మనకి ఇప్పుడు వైపర్ ఎలా ఉంటుందో అలా పొడవుగా ఉంటుంది, కింద బ్రష్ లాగా వస్తుందన్నమాట. దాంతో అయితే ఈజీగా మనం ఇలా రుద్దేయచ్చు. ఇలా చీపురు అనుకోండి వంగి వంగి రుద్దాల్సి వస్తుంది. అదైతే మనకి ఈజీగా ఉంటుంది. మా హస్బెండ్తో తెప్పించుకుందాం అనుకున్నా, యాజ్ యూజువల్గా మా ఊర్లో ఏమి దొరకవు కాబట్టి అది కూడా లేదనమాట. అందుకే ఇంకా మా హస్బెండ్ ఈ చీపురు తీసుకొని వచ్చారు. సో ఇంకా మొత్తం ఇలా రుద్దేసిన తర్వాత వైపర్తో నీళ్ళన్నీ లాగేస్తున్నాను. కొంచెం బలం పెట్టి వైపర్తో వాటర్ అనేది లాగితే మనకి నీట్గా, అసలు ఇంత ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా వాటర్ అన్నీ వచ్చేస్తాయి కదా. నేనేమో అంత బలం పెట్టలేకపోతున్నా, అందుకని కొన్ని వాటర్ అయితే అట్లా మిగిలిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఈ మొక్కల కుండీలు ఉన్నాయి కదా, అవి ఉన్నప్పుడు మొక్కలు పెంచేటప్పుడు మనకి వాకిలి కడగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అవి ఇలా కింద పెట్టి ఉన్నాయి కదా,
అదే మనం ఏదైనా స్టాండ్ మీద పెట్టుకొని ఉంచుకుంటే మొక్కల కింది నుంచి కూడా వాటర్ మనం ఈజీగా కొట్టేయచ్చు. నేను కూడా దానికోసమే వెతుకుతున్నానండి. ఏదైనా మంచి స్టాండ్ ఏదైనా ఉంటే ఆర్డర్ పెడదామని సెర్చ్ చేస్తున్నాను అనమాట, మంచి క్వాలిటీది. అప్పుడు ఈ మొక్కలన్నీ ఆ స్టాండ్ మీద పెట్టుకుంటాం కాబట్టి చూడ్డానికి లుక్ బాగుంటుంది, అలాగే మన పని కూడా ఈజీ అయిపోతుంది. మొత్తానికి ఒకవైపు వాకిలి అయితే కడిగేశాను, చాలా నీట్గా ఉంది ఇప్పుడైతే. ఇంకా నెక్స్ట్ ఇంకో వైపు అయితే కడగాలి. ఆల్రెడీ ఇటువైపు ఏంటంటే ఇందాక బియ్యం పడ్డాయి అని చెప్పాను కదా, సో అదంతా కూడా నీట్గా మెత్తటి చీపురుతో తుడిచేసి ఎత్తేసాను అనమాట. ఇంక ఇక్కడ వాటర్ అయితే కొట్టేస్తున్నాను. ఒక బకెట్ వాటర్ మొత్తం ఇందాక కడిగిన వైపే సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక హాఫ్ బకెట్ వాటర్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇటువైపు అయితే ఎక్కువ మురికి లేదు కాబట్టి వైపర్తో మనం లాగేస్తే సరిపోతుంది వాటర్ అన్నీ కూడా. సో అదే పనిలో ఉన్నానన్నమాట. ఇంకా వెదర్ చూస్తేనేమో మళ్ళీ వర్షం పడుతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ న్యూస్లో కూడా చెప్తున్నారు కదా, 2-3 డేస్ వర్షం పడుతుంది అన్నట్టు. అదే అనిపిస్తుంది, మళ్ళీ వర్షం పడుతుందేమో అని. కాసేపు ఎండ వస్తుంది, మళ్ళీ నార్మల్గా ఇలా నీడగా ఉంటుందన్నమాట, మబ్బుగా. నార్మల్గా ఏంటంటే నేను డైలీ ఇట్లా వాకిలైతే కడగనండి. నార్మల్గా తుడిచేసుకుంటా, లేకపోతే మాప్ ఉంటుంది కదా, మాప్ కర్రతో తుడిచేసుకుంటా అంతే. ఇంకా ఎప్పుడైనా ఇట్లా కొంచెం ఎక్కువ దుమ్ముగా అట్లా అనిపిస్తేనే నేను ఇట్లా వాకిలి అనేది కడుగుతాను. ఎందుకంటే ఈ కడిగే ప్రోగ్రాం పెట్టుకుంటే ఇంకా ఓపిక అంతా ఇక్కడే అయిపోతుంది అనమాట. వాటర్ నింపి తెచ్చుకోవడము, మొత్తం పోసి ఇట్లా మీరు చూసారు కదా ఇప్పుడు చీపురుతో రుద్ది కడగడం అదంతా. ఈ వైపర్తో లాగేటప్పటికి, చీపురు వేసి కడిగేటప్పటికి నా చేతులన్నీ నొప్పి పెట్టాయి అనమాట. ఇంకా మొత్తానికి వాకిలి కడగడం అయితే అయిపోయింది. ఇంకా వాకిలి మొత్తం క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఆల్రెడీ బెడ్రూమ్ క్లీన్ చేయడం అయిపోయింది, కిచెన్ కూడా తుడుచుకోవడం అయిపోయింది. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి, అవి కూడా ఇంతలోగా వాటర్ పోసి పెట్టి ఉంచాను, తోమేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంతలోగా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఫ్లోర్ మీద ప్రస్తుతానికి మనకి చెత్త ఏం కనబడట్లేదు కదా, తుడిచిన తర్వాత ఎంత చెత్త వచ్చిందో మీకు చూపిస్తాను. ఇక్కడ బస్తా కనిపిస్తుంది కదా, ఇందులో అయితే బియ్యం ఉన్నాయండి. నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా అవి డబ్బాలో పోయించుకోలేదు, పోయించాలి. అప్పటిదాకా అక్కడ పెట్టేసుకొని ఉంచుకున్నాము. ఇంకో పక్కన ఆకలి కూడా వేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇవాళ నా ఒక్కదానికే బ్రేక్ఫాస్ట్ అనమాట, మా హస్బెండ్ రాలేనని చెప్పారు, అందుకని ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఇల్లు తుడవడం అయిపోతే ఇంకా ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిని మిగిలిన పని మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నమాట. నేను నార్మల్గా వర్క్ చేసేటప్పుడు అంటే ఇంట్లో పని చేసుకునేటప్పుడు రాగా వాయిస్ పెట్టేద్దాం అనుకుంటా. కాకపోతే ఒకటి ఏంటంటే మా ఇంటి దగ్గర వెహికల్స్ బర్ర బర్ర వెళ్తూ ఉంటాయి, ఆ సౌండ్కి మీరు చూసే వాళ్ళకి మళ్ళీ ఇరిటేషన్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అది కాక ఇంకా నేను టీవీ కూడా పెట్టుకుంటాను కదా, అందుకని కూడా ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇగోండి చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇల్లంతా తుడిస్తే. ఇంకా ఫ్రిడ్జ్ కింద నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అంతా కూడా తుడిస్తే ఇంత చెత్త అయితే వచ్చిందనమాట మొత్తానికి. ఇంకా మొత్తానికి ఇల్లు తుడవడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కాసేపు ఆగి మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేయాలి. ఇంకా కొన్ని గిన్నెలే ఉన్నాయి, అవి తోమేసుకోవాలి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రావాలి, వంట చేయాలి, చాలా పనులు ఉన్నాయి అన్నమాట. సో ఇంకా నేను ఇల్లు తుడిచేటప్పుడు గాలి వస్తుందని చెప్పి 2 తలుపులు వేసేసాను.
ఇంకా చెత్త ఎత్తేసిన తర్వాత ఈ చీపురు అవి కూడా తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. ఇంట్లో మనం మూలకి చీపుర్లు అవి పెట్టకూడదు అంటారు కదా, నేను అప్పుడప్పుడు మర్చిపోయి ఇంట్లోనే పెడుతూ ఉంటా. కాకపోతే ఇప్పుడు మెల్లగా అలవాటు చేసుకుంటున్నా బయట పెట్టడానికి. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇదే నా అన్‌హెల్తీ బ్రేక్ఫాస్ట్, నూడిల్స్. ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది. అది కాక నాకు నూడిల్స్ కూడా తినాలనిపిస్తుందని చెప్పి చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా కూర్చుని నూడిల్స్ తింటూ కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇంకా తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వర్క్‌ని కంటిన్యూ చేస్తున్నాననమాట. నాకు తెలిసి ఫస్ట్ చూసేటప్పుడు కొన్ని గిన్నెలే అనిపించాయి కానీ తోమిన కొద్దీ గిన్నెలు వస్తూనే ఉన్నాయి. చూస్తే మటుకు కొన్నే ఉన్నాయి కదా అని అనిపించింది. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఈ మధ్య సింక్లో వాటర్ కూడా ఎందుకో బాగా బ్లాక్ అవుతున్నాయి. నీళ్ళన్నీ కూడా ఫ్రీగా వెళ్ళట్లేదు. దాన్ని కూడా ఏమన్నా చేయాలి అంటే, ఈ సింక్లో మనం ఒక పౌడర్ వస్తుంది చూడండి, అందులో వేసేస్తే మనకి ఏమైనా బ్లాకేజెస్ ఉంటే క్లియర్ అయిపోతుంది అని చెప్తారు కదా. ఆ పౌడర్ నా దగ్గర ఉంది. కాకపోతే అది ఎలా యూజ్ చేస్తారు అనేది నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, నాకు చెప్పండి. ఇంకా మొత్తానికి ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తున్నాను. మీరు ఎక్కువ బోర్ ఫీల్ అవ్వకూడదని నేను స్పీడ్గా పెట్టానన్నమాట వీడియోని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాతో చెప్పండి. ఈ మధ్య నా సబ్స్క్రైబర్స్ మళ్ళీ కామెంట్ చేయడం ఆపేశారు, అసలు చేయట్లేదు. ఏదో ఒకటి హాయ్ అనో హలో అనో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. అప్పుడే కదా మీకు ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటనేది నాకు తెలిసేది. సో అందుకనే అనమాట. ఇంకా మొత్తానికి సగం వరకు గిన్నెలు అయ్యాయి. ఇదిగోండి ఎంతసేపటి నుంచి తోముతున్నా వస్తూనే ఉన్నాయి గిన్నెలు. చూడ్డానికి మాత్రం కొన్నే ఉన్నాయి అనిపించింది. అయితే మనం ఏ టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటే పని మనకి గిన్నెలు కొంచెం ఎక్కువనే అవుతాయి కదా. సో అదనమాట. నిన్న నైట్ డిన్నర్లోకి నేను ఇడ్లీ చేశాను. అవి ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి గిన్నెలు. అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇప్పుడు తోముకుంటేనే కొంచెం నాకు ఎక్కువ ఉండకుండా ఉంటాయి గిన్నెలు. కొన్ని ఉన్నప్పుడే తోమేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా నాకేంటంటే మధ్యలో పని ఆగకూడదు. ఆగితే ఫ్లో అనేది పోయి ఇంట్రెస్ట్ పోతుంది. నాకు వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని కంటిన్యూగా పని చేస్తూ ఉంటా. అట్లా మళ్ళీ ఆగిపోయాను అనుకోండి, ఇంకా నెక్స్ట్ డేనే చేసుకుంటా. మళ్ళీ ఆ రోజు చేయడం అస్సలు కుదరదు. ఇంకా అంట్లు తోముతున్న మధ్యలో బయటికి వెళ్ళాను. నాకు ఏదో సౌండ్ వచ్చింది, భయంకరంగా భయం వేసింది. ఏదో గ్యాస్ లీక్ అవుతున్నట్టు అట్లా కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చిందనమాట. బయటికి వెళ్ళి చూశాను. మా ఎదురుగుండా రోడ్ అవతల మెకానిక్ షెడ్ ఉంటుంది. సో అందులో ఏదో వర్క్ చేస్తున్నారు, అదే సౌండ్ వచ్చిందనమాట. భయం అయింది నాకు సడన్గా అట్లా సౌండ్ వచ్చేటప్పటికి. ఇంకా ఇలా అంట్లు తోముతున్న మధ్యలోనే వాటర్ కూడా అయిపోయాయి. సన్నగా వస్తుంది చూడండి నల్లాలో. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళి బోర్ వేసేసి వచ్చాను. మళ్ళీ అది నిండిన తర్వాత వెళ్ళి బంద్ చేయాలి. నా సింక్లో వాటర్ చూడండి ఎలా తేలుతున్నాయో. ఆ వాటర్లో కుక్కర్ ఇలా తేలుతూ ఉందన్నమాట. దాన్ని కూడా తోమి పక్కన పెట్టేస్తూ ఉన్నా. ఇది ఒక్కటే కుక్కర్ అయిపోయింది. మళ్ళీ అదే ప్రాబ్లం నాకు రిపీట్ అవుతూ ఉంది. నెక్స్ట్ మంత్ ఇంకో కుక్కర్ కొనాలి. కుక్కర్లు కూడా ఇంత వేలకు వేలు ఉంటే ఏం కొంటాను చెప్పండి. అందుకని ఒకటి డిసైడ్ అయ్యాను నేను. మరీ స్టీల్ కొనుక్కుంటానని పెట్టుకోకుండా అల్యూమినియంవే ఒక 2 కుక్కర్లు అయితే కొనుక్కుందాం అనుకుంటున్నా. ఎందుకంటే స్టీల్ కంటే అల్యూమినియం కుక్కర్స్ తక్కువ రేటు ఉంటాయి కాబట్టి చిన్న కుక్కర్స్ ఒక 2 కుక్కర్లు కొనుక్కున్నాను అనుకోండి, ఒకటి కాకపోతే ఒకటి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. మేమేమో కుక్కర్ అన్నమే తింటాము, విడిగా వండిన అన్నం అసలు తినాలనిపించదు. అందుకని ఇంకా నెక్స్ట్ మంత్ ఒక 2 కుక్కర్లు అయితే అర్జెంటుగా కొందాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఇందులోంచి నేను తోమిన కుక్కరు ఇంకొక 2 గిన్నెలు తీసేసాను కాబట్టి ఈ మాత్రం అన్న ఖాళీ ఉంది. లేకపోతే టబ్బు పొంగి పొరలేదన్నమాట గిన్నెలతో. సో అందుకని ఇప్పుడు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్కి ఏమేమి కొనాలా, ఏమేమి ఆర్డర్ పెట్టుకోవాలా ఇంటికి సంబంధించినవి అని చెప్పి ఇప్పటి నుంచి ఒక బకెట్ లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను.
అందులో మెయిన్గా వచ్చేసి ఒక 2 కుక్కర్లు కొనాలి చిన్నవి. ఇంకొకటి మొక్కల కోసం ఏదైనా స్టాండ్ కొనాలన్నమాట. మొత్తానికి మీతో మాట్లాడుకుంటూ గిన్నెలు తోమేసుకున్నా. తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఆల్రెడీ అన్నం కూడా వండేసాను మధ్యాహ్నం. ఇంకా కూర కొంచెం సేపు ఆగి చేయొచ్చులే అని చెప్పి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. ఆ పడుకోవడం నిద్ర పట్టేసి 4:30కి లేచాను. ఈవినింగ్ 4:30కి లేచి ఇంకా కాకి వస్తుంది కదా ఇంటి దగ్గరికి, దానికి ఫుడ్ వేసాను. అయితే అదేం చేసింది అనుకున్నారు, అవతల బిల్డింగ్ వైపు ఉండి అది అరుస్తూ ఉంటుంది కదా. ఈసారి ఏంటంటే మా ఇంటి ఎదురుగుండా, తలుపు ఎదురుగుండా గోడ ఉంటుంది కదా, నేను పిచ్చుకలకి ఫుడ్ వేసే దగ్గర, ఇంటి ఎదురుగుండానే కరెక్ట్గా అక్కడ నించొని అరిచింది. తలుపు తీయగానే దెబ్బకి నేను భయపడ్డాను. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అది అక్కడ ఉంటుందని చెప్పి. సో అందుకని భయపడ్డాను అనమాట. ఇంకా తర్వాత దానికి ఫుడ్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా 4:30 అయిపోయింది. లంచ్ కూడా నేను ఏం చేయలేదు కదా. ఇంకా గబగబా కిచెన్లోకి వచ్చేసి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ ఉల్లిపాయ టమాటా కూర చేస్తున్నాను అనమాట. ఇంకో పక్క టీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం ఒకవేళ అన్నం తినకపోతే కనుక ఇంకా డైరెక్ట్ నైటే తింటాను. వేళగాని వేళలో నాకు అన్నం తినడం ఇష్టం ఉండదు. ఇంకా ఆకలి వేస్తుంది కొంచెం, అయినా కూడా టీ బిస్కెట్ తినేసి అడ్జస్ట్ అవుతా. వేరే ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. మా హస్బెండ్ కూడా ఇవాళ లంచ్కి రాలేదు. ఆయన ఆల్రెడీ ఫోన్లో చెప్పారులేండి, నాకు లేట్ అవుతుంది నువ్వు తినేసే అని చెప్పారు. కాకపోతే ఈ పని అంతా చేయడం మూలనే ఏమో కొంచెం అలసట అనిపించి పడుకున్నా. లేచిన తర్వాత ఏంటో డల్గా అనిపించింది. అంటే మధ్యాహ్నం పడుకుని లేస్తే ఒకలాగా ఉంటుంది కదా, ఏం పని చేయబుద్ధి అవ్వదు. సో ఆ విధంగా ఉంది నాకు ఫీలింగు. అందుకని ఇంకా గబగబా కూర అయితే చేసేస్తున్నా. మళ్ళీ తర్వాత చేయాలనిపిస్తుందో అనిపించదో అని చెప్పి చేసేస్తున్నాను అనమాట. ఇంకేముంది, దొండకాయ ఉల్లిపాయ టమాటా అంటే కొంచెం అన్ని ఆయిల్లో వేసి వేగనిచ్చాను. తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను అనమాట. అది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కారం వేసి కొన్ని వాటర్ పోసి కొంచెం ఉడికిన తర్వాత బంద్ చేయడమే, అంతకుమించి ఏమీ ఉండదు స్పెషల్. ఇంక ఇక్కడ గట్టు మీద కొన్ని అవసరం అంటే ఎక్స్ట్రా సామాన్లు, గ్లాసులు అవి ఇవి గిన్నెలు అవి ఉంటే ఎక్కడక్కడ సెట్ చేసేస్తున్నాను అనమాట. సెట్ చేసేసుకుని ఇంకా మళ్ళీ కూర ఒకసారి కలుపుతున్నా. నేను ఎప్పుడు వంట చేసినా సరే ఖచ్చితంగా ఉప్పు అయితే తక్కువ వేస్తానండి. అదేంటో మరి నాకు అట్లా అలవాటు అయిపోయిందనమాట. అందుకని ఉప్పు అయితే ఎక్కువ ఏం పడదులే, కానీ కారం ఒక్కొక్కసారి ఎక్కువ అవుతూ ఉంటుంది అంతే. సో ఒక పక్కన టీ అయితే మరుగుతూ ఉంది. అది అయ్యేలోపు ఇక్కడ ఈ కూర సంగతి కూడా చూస్తున్నా. ఇది కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి బాగా మగ్గించామనుకోండి, ఈ లోపు టీ తాగి బిస్కెట్ తినేసి మళ్ళీ వచ్చి దీని సంగతి చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఇవాళ పడుకుని లేచినందుకే ఏమో కొంచెం నాకు డల్గా అనిపిస్తుంది. ఇంకా టీ బిస్కెట్ తినేసి కొంచెం ఎర్లీగా డిన్నర్ అయితే చేసేయాలి. మా హస్బెండ్ కూడా లంచ్కి రాలేదు కాబట్టి ఆయన తిన్నారో లేదో కూడా నాకు తెలీదు. ఒక్కొక్కసారి బాగా లేట్ అయిపోతే అక్కడ గుళ్ళోనే తినేస్తారు, లేదంటే ఇంకా అసలుకే తినకుండా ఉంటారు అనమాట. అది ఇంకా మరి ఆయన తిన్నారో లేదో నాకైతే తెలీదు. ఇంకా ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదనమాట. ఇంకా నేను కూడా తినలేదు. ఇద్దరం నైటే డిన్నర్ డైరెక్ట్ నైట్కి చేసేస్తాము. సో అదండి, పెద్ద షేర్ చేసుకోవాల్సినంతగా కూడా ఏమీ లేదు. ఇవాళ డే అయితే ఇలా గడిచిందనమాట నాది. ఇంకా మీరు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేసుకున్నారు ఏంటనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మోస్ట్లీ నేను ఈవినింగ్సే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను డైలీ. ఎందుకంటే మన వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈవినింగ్ పూటనే అవుతేనే కొంచెం చూస్తున్నారు కాబట్టి నేను ఈవినింగే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వస్తే ఓకే, లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. నేను ఇక్కడ గ్లాస్ నిండా టీ వస్తుందేమో అని పెట్టుకుంటే అదేమో సగం గ్లాసుడే అయింది. ఒక్కొక్కసారి ఇట్లానే ఉంటుంది సిచ్యువేషన్ అనేది. ఇంకా అన్నం అంతా అలాగే ఉంది కదా, కొంచెం ఒక చిన్న ముద్ద మటుకు కాకికి పెట్టాను. మిగతా అన్నం అంతా అట్లానే ఉంది. ఇంకా నైటే డిన్నర్ అయితే చేసేయాలి. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.